ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరుగుతుందని తెలిసినా అక్కడ రాబందుల్లా వచ్చి వాలిపోతారు. యుద్ధానికి సై అంటే సై అనే రెండు వర్గాలను కలుస్తారు. డాక్టర్ల చుట్టూ తిరిగే మెడికల్ రిప్రజెంటేటివ్ల యుద్ధాలు చేసుకునే దేశాలను కలుస్తారు. ఇంతకీ ఎవరా వారు అనే కదా మీ డౌట్. మరేం లేదు, వారు ఆయుధాల వ్యాపారులు. తమ ఆయుధాలు ఎంత ప్రమాదకరమైనవో వివరించి ఆర్డర్లు తీసుకునేందుకు వచ్చే వెపన్ కంపెనీల డీలర్లు. ఈ పని కోసం వారికి ప్రత్యేక జీతాలు ఉంటాయి, ఎందుకంటే వారిది ప్రత్యేకమైన ఉద్యోగం. ఏ క్షణమైనా వారు దాడులకు గురవడం జరుగుతుంది. అయినా ప్రాణాలకు తెగించి వచ్చే ఈ ప్రతినిధులతో బేరసారాలు జరిపి ఆయుధాలు తెప్పించుకొని యుద్ధాలు చేస్తున్నాయి. ఈ ఆయుధాలు అగ్రరాజ్యాల్లోనే తయారవుతూ ఉంటాయి. అసలు ఆ యుద్ధాల వెనుక అగ్రరాజ్యాలే ఉంటాయని కూడా చెబుతున్నారు విశ్లేషకులు. రెండు వైపులా రెచ్చగొట్టి ఆయుధ వ్యాపారం చేసుకునే పాశ్చాత్యులు ప్రస్తుతం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో తిష్ట వేసుకుని కూర్చున్నారు. ఎందుకంటే ఎప్పుడో యుద్ధాలు వచ్చినప్పుడే కొన్ని దేశాలు ఆయుధాలు కొనుగోలు చేస్తూ ఉంటాయి. ప్రపంచ ఆయుధ వ్యాపారం ఆధునిక జియోపాలిటిక్స్ లో ఒక శక్తివంతమైన ఆయుధంగా నిలిచింది. యుద్ధ ట్యాంకులు, డ్రోన్లు, యుద్ధ విమానాలు, క్షిపణులు లాంటివి నేడు బిలియన్ డాలర్ల విలువ కలిగిన పరిశ్రమల ఉత్పత్తులుగా మారాయి. అంతర్జాతీయ సంబంధాలకు వ్యూహాత్మక దౌత్యానికి కీలకంగా ఈ ఆయుధం వ్యాపారంగా మారింది. దాదాపు 600 బిలియన్ల డాలర్లకు పైగా మార్కెట్ విలువ కలిగి ఇంకా రోజు రోజుకు పెరుగుతున్న వ్యాపారం ఏదైనా ఉందంటే అది ఆయుధాల వ్యాపారమే. రోజు రోజుకు పెరుగుతున్న ఆయుధ పరిశ్రమ ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన పరిశ్రమలలో ముఖ్యమైనదిగా గుర్తించారు. పశ్చిమ దేశాల సామ్రాజ్యవాద కాంక్ష వివిధ రూపాలలో అనేక సందర్భాలలో అంతర్జాతీయంగా వివిధ దేశాలను ప్రభావితం చేస్తోంది. పాశ్చాత్య దేశాలలో ముఖ్యంగా అమెరికా తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసం నానా ప్రయత్నాలు చేస్తోంది. అంతర్జాతీయంగా డాలర్ ప్రాధాన్యతను తగ్గకుండా ఉండేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వివిధ దేశాల మధ్య ఉన్న సరిహద్దులు, దౌత్య సమస్యలను ఉసిగొలపడం చేస్తూ ఆయుధాలను అమ్ముకుంటోంది. అందుకు తగ్గ భారీగా ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. అంతేకాదు, తమ వ్యాపారం అభివృద్ధి చెందడం కోసం ప్రపంచ దేశాల్లో అమెరికాని అగ్రగామిగా ఉండేందుకు తెర వెనుక కుట్ర రాజకీయాలు చేస్తోంది. ప్రపంచవ్యాప్త ఆయుధ మార్కెట్లో అమెరికా అగ్రగామిగా ఉంది. ఆయుధాల అమ్మకాలలో ప్రపంచ మార్కెట్లలో 2020 నుండి 2024 సంవత్సరాల మధ్య కాలంలో దాదాపుగా 43% కలిగి ఉంది. గతంలో అంటే ఇది 2000 నుండి 2019 కాలంలో కేవలం 35%గా ఉండేది. ఇదే సమయంలో రష్యా మొత్తం ఎగుమతుల్లో దాదాపుగా 64%కి పైగా తగ్గిపోవడం జరిగింది. ఇంత భారీగా రష్యా ఎగుమతులు తగ్గిపోవడానికి కారణం రష్యాపై అమెరికా విధించిన ఆంక్షల వల్లేనని చెబుతున్నారు నిపుణులు. ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యా ఆర్థికంగా నిలదొక్కుకోవడం కూడా ఉండటం కోసం అమెరికా వేసిన ఎత్తుగడగా చెబుతున్నారు. తమ ఆధిపత్యానికి గండి పడకుండా ఉండడం కోసం అమెరికా ప్రతి యుద్ధంలో వేలు పెడుతూ జోక్యం చేసుకుంటూ ఉంటుంది. ఇక ప్రపంచ దేశాల్లో దాదాపుగా 70% ఆయుధాలను అమెరికా ఎగుమతి చేస్తే ఆ తరువాత స్థానంలో ఫ్రాన్స్ ఉంది. 2016 నుండి 2020 వరకు యుఎన్ భద్రతా మండలిలోని 5 శాశ్వత సభ్య దేశాలు అయిన అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, యూకేలు ప్రపంచవ్యాప్తంగా విక్రయించిన అన్ని ఆయుధాలలో దాదాపు 80% ఎగుమతి చేశాయి. ఈ ఆయుధాలతోనే దేశాలు కొట్టుకుంటున్నాయి. ఉగ్రవాదులు జనాన్ని చంపుతున్నారు. రక్తం ఏరులై పారుతోంది. దేశాలు, ప్రాంతాల మధ్య అశాంతి నెలకొంటోంది. ఒక సౌదీ అరేబియా దేశమే అమెరికా నుండి దాదాపు 80% ఆయుధాలను దిగుమతి చేసుకుంటోంది. సౌదీ అరేబియాకు ఆయుధాల అమ్మకాలు ఒబామా, ట్రంప్ పాలనలో గణనీయంగా పెరిగాయి. 2023లో ప్రపంచవ్యాప్తంగా 41 ప్రముఖ ఆయుధ తయారీదారుల్లో అమెరికా సంస్థలే ఎక్కువ ఆదాయాన్ని సంపాదించాయి. అమెరికాలోని టాప్ డిఫెన్స్ కంపెనీలైన లాక్హీడ్ మార్టిన్, రేథియాన్ టెక్నాలజీస్, బోయింగ్ డిఫెన్స్, నార్థ్రోప్ గ్రమ్మన్, జనరల్ డైనమిక్స్ లు ప్రైవేటు సంస్థలు అయినా అమెరికా వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటోంది. ఎందుకంటే అవి అమ్మే ఆయుధాలపై అమెరికా ప్రభుత్వానికి పన్నుల రూపంలో విపరీతమైన ఆదాయం వస్తోంది. అందుకే అమెరికా ప్రభుత్వం వాటికి విదేశాలలో మార్గదర్శకత్వం, పర్యవేక్షణ, పటిష్టమైన నియంత్రణ కల్పిస్తోంది. ప్రభుత్వం కనుసన్నల్లోనే ఉత్పత్తుల మార్కెటింగ్ జరుగుతూ ఉంటుంది. ప్రపంచంలోని అన్ని దేశాలలో తమ వంటూ సొంత ఆయుధాలు, సైనిక సాంకేతికతలను తయారు చేసుకోలేని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇతర దేశాల నుండి ఆయుధాలు కొనుగోలు చేయడం లేదా సైనిక సహాయం పొందడం చేస్తుంటాయి. అన్ని దేశాల కన్నా అమెరికానే ప్రపంచ ఆయుధాలు, సైనిక సాంకేతికతల ఎగుమతులలో అగ్రస్థానంలో ఉంది. 2020-24లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆయుధ దిగుమతి చేసుకున్న 10 దేశాల్లో భారత్, పాకిస్తాన్, జపాన్, ఆస్ట్రేలియా ఉన్నాయి. ఉక్రెయిన్,
నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నాటో మిత్ర దేశాలు, ఆసియా పసిఫిక్ దేశాలకు ఆయుధాలను సరఫరా చేస్తూ అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా స్థానాన్ని నిలుపుకుంది. ఇక మన దేశం ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాలు, స్కార్పిన్ జలాంతర్గాములను కొనుగోలు చేసింది. రష్యాతో యుద్ధం కారణంగా ఉక్రెయిన్ ఆయుధ దిగుమతులు 100 రెట్లు పెరిగాయి. ఇది ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో 8.8% అనుకోవచ్చు. అమెరికా, జర్మనీ, పోలాండ్ టాప్ సరఫరాదారులుగా ఉన్నాయి. ఇక ఉక్రెయిన్తో ఎడతెగకుండా సాగుతున్న యుద్ధం కారణంతో రష్యా ప్రపంచ ఆయుధ ఎగుమతులు 64% క్షీణించి ప్రపంచ ఎగుమతుల్లో 3వ స్థానానికి పడిపోయింది. అయినప్పటికీ భారతదేశం 38%, చైనా 17%, కజకిస్తాన్ 11%తో రష్యా నుంచి కొనుగోలుదారులుగా ఉన్నాయి. ఎడతెగని యుద్ధాల కారణంగా ప్రపంచవ్యాప్త సైనిక ఖర్చు $2.4 ట్రిలియన్ ఉందని చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో చైనా, భారతదేశం, జపాన్, దక్షిణ కొరియా, ఇరాన్, ఇజ్రాయెల్, సౌదీ అరేబియాలు తమ సైనిక ఖర్చును గణనీయంగా పెంచాయి. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ప్రకారం ప్రపంచ దేశాల్లో 5 దేశాలలో మొదటి స్థానం పొందిన అమెరికా తన సైనికుల కోసం $916 బిలియన్ ఖర్చు చేస్తోంది. ఇది దాదాపు ప్రపంచంలోని దేశాల మొత్తం సైనికులకు ఖర్చు చేస్తున్న ఖర్చులో 38%గా చెప్పవచ్చు. ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేస్తూ వాటిపైన ఆదాయాన్ని సంపాదించుకునే మార్గాలపైన దృష్టి పెడుతోంది అమెరికా. తమ ఆయుధాల అమ్మకాలు, లాభాల కోసం దేశాల మధ్య అంతర్యుద్ధాలకు పరోక్షంగా కారణమవుతుంది. చైనా సైతం సైనిక ఖర్చుల కోసం $296 బిలియన్ వెచ్చిస్తోంది. ఆయుధ వ్యాపారి అయిన రష్యా $109 బిలియన్ తన సైన్యం కోసం ఖర్చు చేస్తోంది. భారతదేశం రక్షణ శాఖ కోసం తమ బడ్జెట్లో $83.6 బిలియన్ కేటాయిస్తోంది. ఆసియాలో చైనా, పాకిస్తాన్ల కారణంగా భారత్ ఈ ఖర్చు చేయక తప్పడం లేదు. బ్రిటిష్ సామ్రాజ్యం నేరుగా రాజ్యాలపైన దాడులు చేసి ప్రజల సంపద దోచుకొని ఎతికింది. అగ్రరాజ్యం అమెరికా పరోక్ష దాడులతో ప్రపంచాన్ని తన గుప్పిట ఉంచుకొని వెనుకబడిన అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక మూలాలను వారికి తెలియకుండా పీల్చేస్తోంది. దేశాల మధ్య ఉండే బలహీనతలను ఆసరాగా చేసుకుని యుద్ధాలకు విసిగొల్పడంలో ఈ దేశాల వారు నేర్పరులుగా ఉంటారు. అమెరికాతో పాటు నాటో, చైనా, రష్యా, ఫ్రాన్స్ దేశాలు కూడా అంతర్జాతీయ మార్కెట్లో యుద్ధ వాతావరణ పరిస్థితులకు కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా F-35 స్టెల్త్ జెట్లు, హిమర్స్ రాకెట్ సిస్టమ్స్, ఆధునిక డ్రోన్లకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. 2024లో యుద్ధాలు, భద్రతా భయాల కారణంగా ప్రపంచం మరింత ఆయుధీకరణ వైపు సాగుతోంది. ప్రపంచ దేశాలు భారీగా నిధులు, మానవ ప్రతిభను సైనిక పటిష్టతకు ఉపయోగిస్తున్నాయి. ఆ వనరులు మానవ శ్రేయస్సు కోసం ఉపయోగిస్తే ప్రపంచం ఎప్పుడో అభివృద్ధి చెంది ఉండేది. ఇప్పుడు ప్రతి దేశం తమదైన రీతిలో ఆయుధాలు సమకూర్చుకోవడం వల్ల అంతర్జాతీయ సహకారం, సాయుధ నియంత్రణ ఒప్పందాలు, టెక్నాలజీ ఆధారిత ధృవీకరణ పద్ధతుల అవసరం ఏర్పడింది. ఆయుధాల రంగంలో ఏఐ, ఆధునిక మిసైల్స్, స్వయంచాలక ఆయుధ వ్యవస్థలు వంటి అధునాతన సాంకేతికతలు విప్లవాత్మక మార్పులను తెస్తూ ఉన్నాయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగిన తరువాత దేశాలు కాల్పుల విరమణ ఒప్పందాలకు రావడం అనేక సందర్భాలలో కనపడుతోంది. యుద్ధం అంటూ రాకుండా ఒప్పందాలు కుదుర్చుకునే అవసరం ఏర్పడింది. ఈ 21వ శతాబ్దంలో యుద్ధాలు ఏ సమస్యకు పరిష్కారం కావు. ఈ విషయంలో అత్యవసరంగా మార్పులు రావాల్సిన అవసరం ఉంది.